IPL 2025 లో 14th మ్యాచ్ RCB వర్సెస్ GTల మధ్య చిన్నస్వామి స్టేడియం వేదికగా ఉత్కంఠంగా జరగనుంది. రజత్ పటిదార్ నాయకత్వంలో RCB, శుభ్మన్ గిల్ నాయకత్వంలో గుజరాత్ టైటాన్స్. RCB తమ హోమ్ గ్రౌండ్ లో ఈ రోజే మొట్టమొదటి మ్యాచ్ ఆడుతోంది. ఇప్పటిదాకా టోర్నమెంట్ లో RCB 2 మ్యాచ్లు ఆడితే ఆడిన 2 మ్యాచ్ల్లో విజయంతో RCB, మరోవైపు గుజరాత్ ఆడిన 2 మ్యాచ్లలో ఒక మ్యాచ్ ఓడిపోయి ఒక మ్యాచ్ ని గెలిచి బరిలోకి దిగనున్నారు. ఈ 2 జట్ల మధ్య ఎవరిది పై చేయి అవుతుందో, ప్లేయింగ్ 11 ఎలా ఉంటుందో అండ్ మ్యాచ్ కి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్ కొట్టి ఇప్పటికే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటని గట్టిగా కొట్టండి. కానీ ఫోన్ స్క్రీన్ పగిలిపోకుండా చూసుకోండి. RCB వర్సెస్ GT 14వ మ్యాచ్ బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరగనుంది. ఈ IPL లో చిన్నస్వామి స్టేడియంలో ఇప్పుడే ఫస్ట్ మ్యాచ్ జరగబోతోంది. చిన్నస్వామి స్టేడియం అంటే మనకు గుర్తొచ్చేది పరుగుల వరద. ఎందుకంటే ఈ స్టేడియం చాలా చిన్నది కాబట్టి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన టీం ఖచ్చితంగా బౌలింగ్ ఎంచుకొని ఆటని ప్రారంభిస్తుంది. ఎందుకంటే ఈ గ్రౌండ్ లో చేజింగ్ చాలా ఈజీగా ఉంటుంది కాబట్టి. అండ్ దానికి తోడు ప్లేయింగ్ లోకి డ్యూ కూడా తోడవుతోంది కాబట్టి ఖచ్చితంగా టాస్ గెలిచిన టీం బౌలింగ్ ఎంచుకొని ఆటని ప్రారంభిస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ 2 టీముల మధ్య హెడ్ టు హెడ్ రికార్డ్స్ చూడగా 5 మ్యాచ్లు ఆడితే RCB 3 మ్యాచ్లు గెలిచింది, గుజరాత్ టైటాన్స్ 2 మ్యాచ్లు గెలిచింది. ఈ 2 టీముల మధ్య హైయెస్ట్ స్కోర్ RCB 206 పరుగులు, గుజరాత్ టైటాన్స్ 200 పరుగులు చేసున్నాయి. ఇక ఈ రోజు జరగబోయే మ్యాచ్ లో విన్నింగ్ ప్రాబబిలిటీ RCB 54%, గుజరాత్ టైటాన్స్ 46% ని కలిగి ఉంది. ఏదేమైనా ఈ 2 టీములు చిన్నస్వామిలో పరుగుల వర్షం కురిపిస్తారని నేను అనుకుంటున్నాను. ఈ 2 టీముల ప్లేయింగ్ 11 చూసినట్లయితే RCB ఓపెనర్స్ గా వచ్చిన ప్రతి బాల్ ని బౌండరీకి పంపగల ఫిల్ సాల్ట్ మరియు ఎంత పెద్ద లక్ష్యాన్నైనా చాలా సులువుగా చేజ్ చేయగల హంగ్రీ చేత కింగ్ కోహ్లీ. నంబర్ 3 లో ప్రతి బాల్ కి తన బ్యాట్ తోనే సమాధానం చెప్పే దేవదత్ పడికల్. నంబర్ 4 లో స్పిన్నర్లు వస్తే చాలు వాళ్ళపై దండయాత్ర చేసి పరుగుల వరద కురిపించే రజత్ పటిదార్. నంబర్ 5, నంబర్ 6, నంబర్ 7 లో మ్యాచ్ ని అద్భుతంగా ఫినిష్ చేయగల లియామ్ లివింగ్స్టోన్, జితేష్ శర్మ అండ్ టిమ్ డేవిడ్. నంబర్ 8 లో బ్యాటింగ్ అండ్ బౌలింగ్ తో అదరగొట్టగల కృణాల్ పాండ్యా. ఇక బౌలింగ్ కి వస్తే స్వింగ్ తో వికెట్లు తీసే భువనేశ్వర్ కుమార్, పవర్ ప్లే లో వికెట్లు తీసుకునే అపోజిషన్స్ కి భయం పుట్టించగల జాస్ హెజిల్వుడ్, మంచి ఎకానమీని మెయింటైన్ చేస్తూ వికెట్లు పడగొట్టే యశ్ దయాల్, ఇంపాక్ట్ ప్లేయర్ గా సుయాష్ శర్మ. గుజరాత్ టైటాన్స్ ప్లేయింగ్ 11 చూసినట్లయితే ఓపెనర్స్ గా వచ్చి చివరి వరకు నిలబడి మ్యాచ్ ని ముగించగల సాయి సుదర్శన్ అండ్ శుభ్మన్ గిల్. నంబర్ 3 లో తన విధ్వంసకరమైన బ్యాటింగ్ తో అదరగొట్టే జాస్ బట్లర్. నంబర్ 4 లో షారుఖ్ ఖాన్. నంబర్ 5 లో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి ఇంపాక్ట్ క్రియేట్ చేయగల రోథర్ఫోర్డ్. నంబర్ 6 లో రాహుల్ తివాటియా. నంబర్ 7 లో వరల్డ్ లోనే టాప్ క్లాస్ ఆల్రౌండర్ అయిన రషీద్ ఖాన్. ఇక బౌలింగ్ కి వస్తే కగిసో రబాడా, ఇషాంత్ శర్మ, ప్రసిద్ కృష్ణ అండ్ సాయి కిషోర్. ఈ 2 టీముల మధ్య ప్లేయింగ్ 11 అయితే చాలా సాలిడ్ గా ఉందని చెప్పుకోవచ్చు. ఈ మ్యాచ్ లో మనం చూడబోయే ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ ఏమైనా ఉన్నాయంటే ప్రతి ఒక్క RCB అభిమాని భావోద్వేగానికి గురయ్యేది ఎప్పుడంటే విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తుండగా సిరాజ్ బౌలింగ్ చేస్తుంటే వీళ్ళిద్దరి మధ్య మంచి బ్యాటిల్స్ అయితే ఉంటుందని నాకు అనిపిస్తోంది. RCB ఓపెనర్స్ దగ్గర నుండి ఆల్ రౌండర్ల వరకు ఎవరు బౌలింగ్ చేస్తున్నా సరే బాదుడే పనిగా పెట్టుకున్న RCB టీమ్ కి గుజరాత్ టైటాన్స్ బౌలింగ్ ఎలా చేస్తుందో అనేది ఒక పెద్ద క్వశ్చన్ గా మిగిలిపోయింది. గుజరాత్ టైటాన్స్ టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ల మధ్య RCB బౌలర్లైన భువి, హెజిల్వుడ్, యశ్ దయాల్ మధ్య మంచి బ్యాటిల్స్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నాను. 2 మ్యాచ్ల విజయం తర్వాత తమ హోమ్ గ్రౌండ్ లో ముచ్చటగా 3వ మ్యాచ్ ని గెలవాలని రజత్ పటిదార్ నాయకత్వంలో పరుగుల వరద కురిపించి అభిమానులని ఆనందపరచాలని RCB టీం ఒకవైపు, మరోవైపు ఆడిన 2 మ్యాచ్లలో మొదటి మ్యాచ్ లో పంజాబ్ పై 11 పరుగుల తేడాతో ఓటమి చూసిన గుజరాత్ టైటాన్స్ 2వ మ్యాచ్ లో MI లాంటి ఛాంపియన్స్ టీం ని మట్టుబెట్టి విజయం దక్కించుకొని ఇప్పుడు 3వ మ్యాచ్ ని గెలవాలనే కసితో శుభ్మన్ గిల్ సైన్యం ఒకవైపు. అయితే ఈ మ్యాచ్ లో ఎవరు గెలుస్తారో కామెంట్ చేసి ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోకి లైక్ చేసి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో.